రాజ్యాంగం మీద నమ్మకం లేని కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ చిత్రపటాన్ని తీసివేసి అంబేద్కర్ గారిని ఆయన రాసిన రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడం జరిగింది. మరి రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులు అంబేద్కర్ గారిని అవమానిస్తే అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు సహించరు. కాబట్టి అంబేద్కర్ ఎవరైతే అక్కడి నుంచి చిత్రపటం తీసి అవమానించారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శిక్షణ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగారం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఒక ప్రజల మధ్యలో ఒక చిచ్చు పెట్టి ప్రజల మధ్యలో అన్నదమ్ములా బతుకుతున్నటువంటి ప్రజల మధ్యలో ఒక అపోహ సృష్టించి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నటువంటి యువతలో, విద్యార్థుల్లో వాళ్ళని చెడుదారి పట్టించాల ప్రయత్నాలు చేసి కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం గ్రామంలో చిచ్చులేపి ప్రజల మధ్యలో చిచ్చులేపి ఈ విధంగా చేస్తున్నారో వాళ్లకు తగిన బుద్ధి త్వరలో చెప్తాం. నాగర గ్రామం ఎవరు అదే జాగిరి కాదు, ఇది అందరిది. మాదే, మేమే తోపులము, మేము చెప్పినట్టే ఊళ్ళు అందరు వినాలే, మాదే రాజ్యాంగం నడుస్తుంది అంటే ఇక్కడ ఉన్నది ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కానీ ఎవరో అసమర్థులు రాసిన రాజ్యాంగం లేదని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చీడపురుగులు ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఒకటే ఖబర్దారు బిడ్డ. రాజ్యాంగాన్ని నమ్ముకునే వ్యక్తులం మేము. వ్యక్తి రాజ్యాంగం కాదు, ఇక్కడ భారత రాజ్యాంగం నడవాలి. మీ ఆటలు ఎన్నో రోజులు తాగాయి, మాకు కూడా టైం వస్తుంది. ఎక్కడైతే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించారో అక్కడే అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. ఈ అంబేద్కర్ విగ్రహం నేను చెప్తున్నా, చాలా మంది మా దళిత సోదరులు ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం ఉండాల్సింది గల్లీలో కాదు, రోడ్డు పైన ఉండాలి అంబేద్కర్ విగ్రహం. మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారో నాకు తెలియదు. దీన్ని అన్ని సంఘాల మద్దతు తీసుకుంటాను త్వరలోనే. అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కాదు ఉండాల్సింది, రోడ్డు పైన ఉండాలి. భారత రాజ్యాంగాన్ని రాయడం వల్లనే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మరి అప్పటికప్పుడు మహానుభావుడి విగ్రహం గల్లీలో ఉండాలా, రోడ్డు పైన ఉండాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్న కొద్దికి గ్రామంలో కొంతమంది ఆడవాళ్ళు ఇంటి మీద పోతా ఉన్నాయి. వాళ్ళు ఎంత దిగజారుతనానికి తయారయ్యారంటే గ్రామంలో యువతని రెచ్చగొట్టి, అమాయకులైన పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళని చెడు మార్గంలో ప్రయత్నంగా చేసి వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండకుండా వాళ్ళు తప్పుడు దారిలో వెళ్లే విధంగా వాళ్ళని వెనుక నుండి నడిపిస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద మానసికంగా, భౌతికంగా దాడి చేపిస్తూ వాళ్ళు రాక్షసనాన్ని మొలుతున్నారు. బిడ్డ ఎక్కువ రోజులు మీ ఆటలు సాగవు. అంబేద్కర్ గారు అక్కడ శ్రీరాముడు మాకు అండగా ఉన్న రోజులు మీ ఆటలు సాగవు. మేము కూడా అన్ని తెగించే ఇక్కడికి వచ్చాం. మీరు ఏం చేస్తారో ఏం పీకుతారో పీక్కోండి. నాగారం గ్రామంలో ఎక్కడ కూడా మళ్లీ ఇంకోసారి అంబేద్కర్ గారికి ఎక్కడైనా అవమానం జరిగినట్టు అనిపిస్తే తీవ్ర చర్యలు తీసుకోబడతాయి. దళిత సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబేద్కర్ వాదులకు, బీసీ సంఘాలకు, ఎస్సీ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయం పైన మీరందరూ ముందుకు రావాలా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి జాగీరు కాదు. అందరూ ప్రజాస్వామ్యవాదులమే. ఇక్కడ ఎవరిని నియంత్రితులు నడవడానికి రాజకీయ పాలన కాదు. ఎవరికైనా మేధావులుగా పుట్టలేరు. అందరికీ అన్ని చేసుకునే ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చారు మనకు. కాబట్టి ఆయన ఆశలో నడుస్తూ మరి ఆయన యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ గ్రామాభివృద్ధిలో మన ముందర పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఎక్కడైతే అవమానం జరిగిందో అత్యంత